పొట్లకాయ కర్రీ తయారు చేయటం చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు వేసాను. అవి కొంచెం చిటపటమంట వేగుతూ ఉన్నాయి. ఆవాలు, పచ్చిపప్పు అవన్నీ మంచిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయాన్నే లేచి పొట్లకాయ టిఫిన్లోకి చట్నీ, టమాటా చట్నీ, ఊతప్పం, ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి ఊతప్పం, వీటికన్నిటికి రెడీ చేస్తూ ఉన్నా స్టవ్ దగ్గర. ఈ పొట్లకాయ కర్రీలో ఉల్లిపాయ వేసేసాను. అవి కొంచెం వేగుతూ ఉన్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. కరివేపాకు వేసాను. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేగుతూ ఉన్నాయి. పక్కన పొట్లకాయని కట్ చేస్తున్నాను. శుభ్రంగా నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. పైన తొక్కు తీయాలి. తొక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పొట్లకాయని కట్ చేసి గింజలు కూడా తీయాలి. గింజలు వేసుకుంటేనే కూర నీట్గా ఉంటుంది. ఆ గింజలు మళ్ళీ వేస్ట్గా ఏం పోవు. గింజల్ని టమాటా చట్నీ చేయొచ్చు. టమాటా, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసి లేత గింజలు అయితే మళ్ళీ వాటితో చట్నీ చేయొచ్చు. అప్పుడు కూరలో గింజలు తగలకుండా కూర నీట్గా ఉంటుంది, చట్నీ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు వెన్న వేసాను. కూర మగ్గుతూ ఉంది. మగ్గుతూ మంచిగా ఆవిరిలో వస్తాయి. దీనిలో ఉప్పు, కారం, సాల్ట్, పసుపు అన్నీ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి మగ్గనిస్తూ ఉన్నా. ఆ వాటర్కి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టి ముక్క మెత్తపడుతుంది. వాటర్ కొంచెమే వేయాలి ముక్కలు ఉడకడానికి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేశాను. పాలల్లో పొట్లకాయ ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ముక్కల్లో మెత్తపడి కూర సగం ఉడికాక పాలు యాడ్ చేస్తాను. ఈ పాలతో కూడా ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది.
మంచిగా ఉడుకుతుంది. చూద్దాం ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కూర. ఈ పాలు ఏమన్నా మీగడ కానీ మీగడ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పొట్లకాయకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. పొట్లకాయ బీరకాయలో కూడా పాలు పోస్తాం. మళ్ళీ ఇక్కడ 2 చుక్కలు పాలు యాడ్ చేశాను. గ్రేవీకి సాలినట్టు ఉంటే మంచిగా ఉడుకుతుంది పాలతో. ఈ పొట్లకాయ పాలతో కర్రీ రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.